అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి 4, 5, 6 తేదీలలో ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జరిగేది తెలిస్తే మాత్రం నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి కలిసి వచ్చే సమయం అని చెప్పి మన పండితులు చెప్పడం అనేది జరిగింది. సింహరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఈ వీడియో మీ కంట పడడం ఒక అదృష్టం అయితే, ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలగడం ఇంకొక అదృష్టం అనమాట. ఎందుకంటే మీకు విలువైనటువంటి సమాచారంని ఎంతో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా పూర్తిగా చూడండి. దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకొని చాలా సంతోషపడడం, దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి. దానివల్ల మీకు ఉపయోగం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. మరింత సమాచారం తెలుసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి మాటలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ 3 రోజులు అసలు మీకు ఏంటి అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. కాబట్టి పూర్తిగా చూడండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సింహరాశి వారికి వచ్చేటప్పటికి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. సింహరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. సింహము అంటే అడవికి రారాజు. అడవిలో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా అడవికి రాజుగా ఎవరిని మనము పరిగణిస్తాము అంటే సింహాన్ని మాత్రమే చెప్తాము. ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు, సింహానికి ఉన్నటువంటి గురి శ్రద్ధ అనేటువంటిది అనమాట. కాబట్టి ఎంతలా ఎవరైనా సరే, ఎవరైనా సరే సింహం ముందట కాళ్ళు మొక్కి అంటే ఎలాగైతే ఉండాలో అలాగే ఈ సింహరాశి వారి దగ్గర ఎవరైనా సరే తలదించాల్సిందే. అంత ధైర్య సాహసాలను, అంత డేరింగు, వారి జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అంత పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. కాబట్టి సింహరాశి వాళ్ళని సింహాలలాగా పరిగణించడంలో ఎటువంటి సందేశము లేదు. వీరికి ధైర్యం ఎక్కువ ఉంటారు. ధైర్యలక్ష్మి, అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ధైర్యలక్ష్మి ఉండాలి. ధైర్యలక్ష్మి ఒక లక్ష్మి కనుక మన దగ్గర ఉన్నట్లయితే అన్నీ అంటే మిగిలిన లక్ష్ములు కూడా మన దగ్గర ఉన్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ధైర్యం అనేది సింహరాశి వారికి ఉంది. కానీ వీరికి వచ్చేటప్పటికీ కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు డబ్బు సమస్యలు కానీ, అంటే డబ్బు గురించి బాగా కష్టపడము, ఉండి లేక ఇబ్బందులు పడడము, జనాల నుంచి అవమానాలు పడటము, మానసికంగా వీరు కూడా నలిగిపోవడం, అంటే ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోయి చాలా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా, కష్టజీవులుగా సింహరాశి వారు చెప్పుకోవచ్చు అనమాట. అందుకే వీరికి తెలివితేటలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి వీరికి ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా వీరు సులువుగా మార్చుకొని, వీరికి అనుకూలంగా మార్చుకొని వాటి నుంచి బయటపడడం అనేది జరిగిందనమాట. సింహరాశి వారికి ఏంటంటే 10వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానంలో బృహస్పతి సంచారం అనేది చేస్తుంది. ఇది చాలా విశేషం అనమాట. ఇలా ఉండడం ఏంటి అంటే అదృష్టానికి సంకేతం. అంటే సంపూర్ణంగా అదృష్టం వీరికి పట్టింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాస్త అష్టమ శని కూడా ఉంది. వీరికి ఏంటంటే 8, 7 రాశులలో రాహు, 2, 1 రాశులలో కేతువు ఉన్నాడు. వీరు ఏంటి ఒక గురు బలంతో జీవితంలో వీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అనమాట. గురువు అంటే ఏంటి? మనకు దైవం అనమాట. గురువు లేనిదే ఈ రోజున మీరు లేరు, నేనైనా లేను. ఇవాళ రోజున మనం ఏ మాత్రం ఉన్నాము, ఇలాగైనా బ్రతకగలుగుతున్నాము అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం గురువు. గురువు తనకున్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచడం ద్వారా దానివల్ల మనకు ఇవాళ రోజున మంచి నడవబోతున్నాం అనమాట. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఇలా వీరి నలుగురికి ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి గురుబలంతో మీరు మీ జీవితంలో మంచి సక్సెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల ఆ గురుబలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. దాన్ని బట్టి మీకు చక్కగా అన్ని రకాల పనులన్నీ కూడా అవుతాయన్నమాట. గురువు ఇక్కడ ఎవరు అంటే దేవతలకే గురువు ఒకరున్నారండి. అది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవతలకే గురువైనటువంటి బృహస్పతి మీకు సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఏ పనైనా సరే చేయాలి అనుకున్న పని చక్కగా చేయగలుగుతారు. ధైర్య సాహసాలతో, తెలివితేటలతో ఆ టయానికి శ్రద్ధ అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా శ్రద్ధగా ఆ పనిని చేయగలుగుతారు.
అలాగే మీకేంటంటే ఆదాయ వ్యయాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నమాట. అంటే ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. మీకు ఆదాయం వచ్చేటప్పటికి 11, వ్యయం వచ్చేటప్పటికి 11, ఆదాయము 11, అలాగే ఖర్చులు కూడా 11. రాజ్యపూజ్యం 3 అంటే గౌరవ మర్యాదలు వచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉన్నాయి. అవమానం 6 ఉంది. అవమానం వచ్చేటప్పటికి రెట్టింపు ఉందండి. కాబట్టి కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీకు ఆదాయం అనేది 11 ఉండడం వలన మరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవమానం అనేది ఉంటుందన్నమాట. మనం ₹1 సంపాదించుకొని కాస్త సక్సెస్లోకి వస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా అంటే దానికి తగ్గ నిందలు వేసేవాళ్ళు, అవమానించే వాళ్ళు కూడా పెరుగుతారనమాట. సంపాదనతో పాటుగా అవమానం అనేది పెరుగుతుంది. ఎంత అవమానం పెరిగితే మనం అంతా బాగుపడుతున్నాము అది చూసి జనాలు తట్టుకోలేక ఏడుస్తున్నారని చెప్పేసి మనకు అర్థం అనమాట. కాబట్టి మీరేంటంటే కాస్త శాంతంగా ఉండండి. వాళ్ళు అంటున్నారని చెప్పేసి, ఎందుకంటే ఎదుగుతుంటే జనం ఎవరు కూడా చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారనమాట. కాబట్టి అలాంటివి మీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి. అలాగే మీకేంటంటే ఆస్తులు కూడా పెరుగుతాయి. సంపాదన పెరిగింది కాబట్టి మరి ఆస్తులు కూడా పెరుగుతాయి. అవి వచ్చేటువంటి డబ్బును ఏంటంటే అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయకుండా మీరేంటంటే కాస్త భూములు కొనుక్కోవడము, లేదన్నా గృహాలను నిర్మించుకోవడము, ఏదైనా ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, స్థిరచర ఆస్తులు బోకేసుకోవడం కానీ, బంగారం చేయించుకోవడము, ఇలాంటివి మీకు అంటే భవిష్యత్తులో సంపాదన ఎక్కువగా చేస్తే తెచ్చిపెట్టేటివి. ఇంకా ₹1 ఏంటంటే ₹10 సంపాదించేలాగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే భవిష్యత్తులో మన వెనక తరాల వారికి కూడా దిగులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ రూపాయిని ఏంటంటే ఇలాంటి పనులకు ఉపయోగించండి. అంతేగాని అనవసర ఖర్చులు అనేటివి చేయవద్దు. అలాగే మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాలు కూడా మీకు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. గౌరవం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే సంపాదనతో అవమానం ఎలాగైతే ఉంటుందో గౌరవం కూడా ఆటోమేటిక్గా అంతే ఉంటుంది. మీకేంటంటే అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు పనిలో మంచిగా ఏకాగ్రత ఉంటుంది. బాగా కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా కాస్త అష్టమ శని ఉందని చెప్పి అనుకుంటాం కదా, దానివల్ల కొంచెం కాస్త మంచితనం క్షణానికి ఒక ఆలోచన మారడం, అప్పుడప్పుడు మీ రాశిపరంగా ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కృంగిపోవడము, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ధ్యానం లాంటివి చేసుకోండి. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవడం వలన మీకు పూర్తిగా మనశ్శాంతి అనేది దక్కుతుంది. అలాగే మీరేంటంటే కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, బంధుమిత్రులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కువగా జనాలకి టచింగ్ మాటలు అనేవి తగ్గించండి. ఎక్కువ మాట్లాడడం వల్ల మీకు అవమానం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం అనేది ఉంది. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు, ఎవరికి నీతులు చెప్పొద్దు, ఏమొద్దు. జనం పిచ్చోళ్ళు ఏం కాదండి. జనానికి అన్నీ తెలియదు అనుకుంటే అది మన పిచ్చోళ్ళం అవుతాం. కాబట్టి జనంతో కాస్త దూరంగానే ఉండండి. అవసరమైనంత వరకు చూసుకోండి. తర్వాత రాహువు కేతువుల యొక్క సలహారం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. మీకు అదృష్టం వచ్చేటప్పటికి 30% ఉంది. ఏంటంటే మీరు కృషి అంటే మీరు చేసేటువంటి కష్టాన్ని బట్టి మీరు జీవితంలో ఒక మంచి ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. కష్టపడకుండా ఊరకే రాదు ఏది కూడా. ప్రతిదీ కూడా మీరు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోగలుగుతారనమాట. మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తు ఏంటి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని, మీకు వయసు ఉన్నప్పుడే చక్కగా ₹1 వెనకేసుకోండి. అలా చేయటం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అలాంటి సంపాదన అనేది మీ కష్టంలో ఉంది. కాబట్టి పనులు వాయిదా వేసుకోకుండా చక్కగా కష్టపడండి. వయసున్నప్పుడు కష్టపడి సంపాదించుకోండి. మీ కష్టానికి రెట్టింపు ఫలితం అనేది చూడగలుగుతారు. మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అన్నమాట. అన్ని రంగాల్లో బాగుంది. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. చిన్న కూలి పని దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా
మీరు పడేటువంటి కష్టాన్ని బట్టి మీరు పడండి, కలుసుబాటున ఆ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీ మంచి మనస్తత్వానికి, మీ కష్టానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే ఏదైనా వ్యాపార పరంగా కావచ్చు, దేనికైనా ఇంకో దానికి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన గ్రహాలు అనుకూలంగా ఉంటే మనకు లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మనం పెట్టింది కూడా నష్టపోయి ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి కాస్త కుటుంబ సభ్యులతో అంతా మాట్లాడుకొని అలాగే నిర్ణయం తీసుకొని మీరు పెట్టుబడి పెట్టండి. లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల తర్వాత మళ్ళీ మీరు గట్టిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. కాస్త ఈ చిన్న మెలకువలు చేసుకోండి. ఇంకా మీకేంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా చాలా వరకు కూడా కష్టాలు తప్పినవని చెప్పుకోవచ్చు. ఆర్థిక లాభాలు అనేటివి మీకు ఉన్నాయి. మీ కప్పుల సమస్యలని ఏమైనా ఉన్నా కానీ తీరిపోతాయి. ఆర్థికంగా డబ్బుకు సంబంధించినటువంటి మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇది మొదటి శుభవార్త. అలాగే సంతానం అనేది మీకు అనుకూలంగా ఉంది. సంతానం అనుకూలంగా ఉండడం వలన చాలా వరకు మీరు అనుకున్నది వాళ్ళు చేయడము, మీ మాట వాళ్ళు వినడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సంతాన పరంగా కాస్త ఆరోగ్య సమస్యలు కొంచెం గతంలో ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు కాస్త ఆరోగ్యం కూడా బాగుండి దానివల్ల మీరు సంతోషపడడం అనేది జరిగింది. ఇంకా విద్యార్థులకు ఎటువంటి అంటే ఎగ్జామ్స్లో మంచిగా మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అది విని తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా సంతోషపడతారనమాట. ఇంకా మీకేంటంటే కొన్ని ఫ్రెండ్స్ని వీళ్ళని నమ్మి ఇళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు ఇవేమి చెప్పొద్దు. కొంతమంది ఏంటంటే కాస్త బాగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసి భార్యాభర్తల మధ్య విషయాలు ఇలాంటివి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు కూడా అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే పర్సనల్ విషయాలు అనేటివి ఎవరికి చెప్పుకోమాకండి. ఎందుకంటే వారు వినేటప్పుడు బాగానే వింటారు, కానీ రేపటి రోజున అవన్నీ కూడా విని మిమ్మల్ని నష్టపరిచేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏవి కూడా ఎవరికి చెప్పుకోవద్దు. తట్టుకోలేని బాధ ఏదైనా ఉంటే కూడా దైవానికి చెప్పుకోండి. దైవమే మనకు సహాయం చేస్తాడు, కానీ ఏ మనిషి కూడా మనకి రూపాయి ఇవ్వరు, ఎవరు మనకు బాధను తీర్చరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు పరిహారాల పరంగా వచ్చేసరికి గోమాతకు కాస్త పూజ చేయండి. అంటే కాస్త శుక్రవారం పూట పసుపు రాసి బొట్లు పెట్టడము, కాస్త పచ్చి గడ్డి తినిపించడం, ఆవు నెయ్యిని తాకడం ఇలాంటివి చేయడం వల్ల మీకు దోషాలు పోతాయి. అలాగే ఇంట్లో కూడా కాస్త నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళండి. ప్రతి శనివారం కూడా అందులో వెళ్ళేటప్పుడు తులసి మాల తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. దానివల్ల మీకు ఉన్నటువంటి కష్టాలు పోతాయన్నమాట. తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ భయము, కంగారు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయన్నమాట. కాస్త ఇలాంటి చిన్న పరిహారాలు చేయండి. మీకేంటంటే కాస్త ఇవి రావి చెట్టు ఉంటుంది కదా మనకు గుళ్ళలో, అలాంటి రావి చెట్టు దగ్గర కూడా మీరు నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి. పసుపు నీటితో రావి చెట్టుకు నీటిని కూడా సమర్పించండి. ఈ పరిహారాలన్నింటివి మీ గ్రహాలలో ఉన్నటువంటి చిన్న దోషాలను తీసేయడానికి, అష్టమశమి ప్రభావం అని తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాస్త టెన్షన్ తగ్గించుకోండి. మీకు కొంచెం కంగారు అనేది ఎక్కువ, దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, అది కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కండి. 3 రోజులు మీకు ఎలా ఉండి ఏంటనేది డబ్బు పరంగా దిగులు లేదు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ప్రేమికులకు బాగుంది. భార్యాభర్తలకు కూడా గొడవలు ఉన్నా కూడా మనకి చక్కగా కలిసి ఉన్నటువంటి అవకాశం అయితే ప్రేమతో ఉంటుందన్నమాట. ఈ 3 రోజులైతే బ్రహ్మాండంగా ఉంది. దిగులు లేదు. కష్టాలు వచ్చినప్పటికీ పోతాయి. మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరి కొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.